సింగరేణి ఉద్యమ నాయకుడు రచయిత మహమ్మద్ హుసేన్ అలియాస్ రమాకాంత్ అక్రమ అరెస్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డీజీపీ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి హుసేన్ ఆచూకీపై ప్రకటన చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటూనే అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేయడం తగదన్నారు. హుసేన్ ప్రాణాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు హరీష్ రావు. సింగరేణి ఉద్యమ నాయకుడు రచయిత మహమ్మద్ హుసేన్ అలియాస్ రమాకాంత్ ను అక్రమ అరెస్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డీజీపీ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి హుసేన్ ఆచూకీపై ప్రకటన చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, జమ్మికుంటలోని పాత మార్కెట్ వద్ద ఉన్న తన సొంత ఇంట్లో ఉన్న మహమ్మద్ హుసేన్ ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు నోటీస్ లేకుండానే అరెస్టు చేశారని చెప్పేసి మరి కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యలో వచ్చిన వాళ్ళు పోలీసులు అని చెప్పడం తప్ప తాము ఎక్కడ నుండి వచ్చాము, ఎందుకు వచ్చామనేది ఇప్పటి వరకు చెప్పలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సందర్భంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏదైతే ఈ హుసేన్ సంబంధించి కావచ్చు, ఇటు అలియాస్ రమాకాంత్ సంబంధించి ఒక ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 15 ఏళ్లు జనజీవన సమస్యలో ఉంటున్న సింగరేణి ఉద్యమ నాయకుడు రచయిత మహమ్మద్ హుసేన్ అలియాస్ రమాకాంత్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మానవ హక్కులు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయని తక్షణమే డీజీపీ వ్యవహారంపై స్పందించి హుసేన్ ఆచూకీ ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా చెప్పారు. ప్రజాపాలన చెప్పిన అక్రమ నిర్బంధాలు, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. హుసేన్ ప్రాణాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఎక్కడ చూసినా అక్రమ అరెస్టులు, ఇటు నిర్బంధాలే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా మరోసారిగా ఈ ఉదంతా స్పష్టం చేస్తుంది. ఏదైతే మాజీ మావోయిస్టు మహమ్మద్ హుసేన్ ను పోలీసులు గత 15 సంవత్సరాలుగా జనజీవన సమస్యలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారని కూడా ఇప్పటి వరకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. డీజీపీ వెంటనే స్పందించి దీనిపై ఒక ప్రకటన చేయాలి. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణంగా అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తే అనేదానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఒక ఎక్స్ వేదికగా చెప్పారు. ఇప్పటికే ఏమైనా హుసేన్ ప్రాణాలకు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రితో పాటు డీజీపీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరించారు. మహమ్మద్ గత 15 ఏళ్లుగా సాధారణ చట్టబద్ధ జీవనం సాగిస్తూ సీనియర్ సిటిజన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. గత పాత పరిచయాన్ని పరిచయిస్తున్న కోర్టులో సురుడి పట్టుబడి ఏకైక కారణంతో చట్టాలను గౌరవించాల్సి పోలీసులు ఈ విధంగా అక్రమ పద్ధతిలో చట్ట విరుద్ధంగా పట్టుకెళ్లడం పౌర రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనమే అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా ఈ ఏదైతే ఉదంతం ఉందో దీనిపై డీజీపీ తక్షణమే స్పందించి హుసేన్ సంబంధించిన ఆరోపి కావచ్చు, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారని ఒక ప్రశ్న మాత్రం చేయాల్సి ఉంది. ఇది తక్షణమే చేయాల్సిందిగా ఈ సందర్భంగా పోలీసు డీజీపీని విజ్ఞప్తి చేశారు. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.